అయితే పోయినసారి ఓ స్త్రీ నువ్వు అబలవా సబలవా అనే దాని మీద కవిత రాశాను. ఈసారి మాత్రం స్త్రీ కొనియాడదగినది అనే దాని మీద మరి కవిత రాశాను. యేసేకు మహిమ కలుగును గాక. నేను నిన్నటి దినంన ప్రభు సన్నిధిలో మరి నేను వేచి ఉండి, అంటే పరిశుద్ధాత్ముని యొక్క మరి కృప ద్వారానే ఆయన మాట్లాడుతుంటే నేను రాస్తాను. ఇవి రాయగలిగినంత జ్ఞానం మాత్రం నాకు లేదు. యేసేకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30-31 ఈ లేఖనం ఇందాక మరి డాక్టర్ గారు మమత గారు చదివారు. ఆ లేఖనాన్ని నేను ఆధారం చేసుకొని ఈ యొక్క కవిత రాయడం జరిగింది. యేసేకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓ మహిళ, నీ జీవితం విలువైనది, యేసు జీవంతో వెలుగైనది. ఓ మహిళ, నీ జీవితం విలువైనది, యేసు జీవముతో వెలుగైనది. సౌందర్యం వ్యర్థమైనది, అందం మోసకరమైనది. సౌందర్యం వ్యర్థమైనది, అందం మోసకరమైనది. భయభక్తులుంటే కొనియాడదగినది. ఓ మహిళ, నీ ఒక కళ, ఓ మహిళ నీ ఒక వల. ఓ మహిళ, నీ ఒక కళ, ఓ మహిళ నీ ఒక వల. లేవాలి పెందల కడ, వెదకాలి ప్రభు సన్నిధి కదా. నిలుచుంటావు, నడుచుంటావు, కలిసి ఉంటావు, మెలిసుంటావు. నిలుచుంటావు, నడుచుంటావు, కలిసి ఉంటావు, మెలిసుంటావు. జరిగుంటావు. ఏమి చేయాలో ఏదో చేయాలనుకుంటావు, కానీ బలహీనమైన ఘటమని పేరొందావు. కానీ జ్ఞానముతో ఇల్లు కడతావు. నడికట్టు చేత నడుము బలపరుచుకుంటావు. చేతులతో బలముగా పనిచేస్తావు. కాలం ఎరిగి జ్ఞానముగా ఉంటావు, మనిషినెరిగి మౌనంగా ఉంటావు. చెలిమిలో నీవే, కలిమిలో నీవే ముందుంటావు. ఏదేను తోటలో ఎంత వెతికినా గాని దొరకనే లేదట ఆదాముకి. ఏదేను తోటలో ఎంత వెతికినా గాని దొరకనే లేదట ఆదాముకి. చెట్టునే చూశావు, చేదునే తెచ్చావు. ఆదాముకి ఇచ్చావు, ఆత్మనే చంపావు. పాపమును ధరించి మరణమును కన్నావు. ఏదేను తోట నుండి ఏడుస్తూ వచ్చావు. ఎందుకమ్మా నీ జన్మ అన్నారు నిన్ను, నిందనే మోసావు, బంధమే నిలిపావు. ఎందుకమ్మా నీ జన్మ అన్నారు నిన్ను, నిందనే మోసావు, బంధమే నిలిపావు. భారముతో మోసావు, భయముతో బ్రతికావు. కృపనే పొందావు, కనికరమును కన్నావు. లోకరక్షకుని నీవు లోకానికి అందించి శబాషు పొంది శరణు వేడావు. ఎక్కడా పోగొట్టుకున్నావో అక్కడే వెతికావు. ప్రాణమైన యేసు సిలువలో వ్రేలాడ. ఛిద్రమైన మనసు చిట్లిపోయే హృదయము. అమ్మా, ఇదిగో నీ కుమారుడు అనుచు 7 మాటలు పలికి.
ప్రాణమే విడిచెను మంచి చెడుల చెట్టు మీద నిందించిన వారే కొనియాడిరి. మంచి చెడుల చెట్టు మీద నిందించిన వారే కొనియాడిరి. ధన్యురాల వంటూ దండాలు పెట్టిరి. సిలువ మ్రాను మీద యేసు ధన్యురాల వంటూ దండాలు పెట్టిరి. సిలువ మ్రాను మీద యేసు పాప చేదునే తొలగించి రక్షణే అందించి రక్షకుడాయను. పాపమనే చేదునే తొలగించి రక్షణే అందించి రక్షకుడు ఆయను. నిందించిన వారే కొనియాడిరి. ధన్యురాల వంటూ దండాలు పెట్టిరి. నిందించిన వారే కొనియాడిరి. ధన్యురాల వంటూ దండాలు పెట్టిరి. అందుకే ఓ మహిళ నీవు ధన్యురాలవు, కొనియాడదగిన దానవు. అందుకే ఓ మహిళ నీవు ధన్యురాలవు, కొనియాడదగిన దానవు. జై మహిళ, జై జై మహిళ, జై మహిళ, జై జై మహిళ. థ్యాంక్ యూ.